నటరత్న ఎన్టీఆర్, అందాలతార జయప్రద వీళ్ళిద్దరూ జంటగా 11 సినిమాలు. జంటగా కాకుండా వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం కేవలం ఒకటి మాత్రమే, అదే రామకృష్ణులు. ఇక వీళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ఒకటి ఇండస్ట్రీ హిట్ కాగా ఒకటి బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరో 4 చిత్రాలు కమర్షియల్గా సక్సెస్ సాధించాయి. మిగిలిన 5 సినిమాలు ఫ్లాప్లుగా మిగిలాయి. వీళ్ళిద్దరూ జంటగా 1977వ సంవత్సరంలో 4 సినిమాల్లో నటించారు. 1978వ సంవత్సరంలో 3 సినిమాల్లో నటించారు. 1979వ సంవత్సరంలో 1 సినిమాలో నటించారు. 1980లో 3 సినిమాల్లో నటించారు. 1980 తర్వాత 81, 82లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రూపొందించకపోవడం గమనార్హం. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమాలు, వాటి జయాపజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, అడవి రాముడు. 1977లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏప్రిల్ 28న విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 2, చాణక్య చిత్రగుప్త. ఎన్టీఆర్ దర్శకత్వంలో ఈ చిత్రం 1977 ఆగస్టు 25వ తారీఖున విడుదలై ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 3, మా ఇద్దరి కథ. నందమూరి రమేష్ దర్శకత్వంలో 1977వ సంవత్సరం సెప్టెంబర్ 23న విడుదలై ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 4, యమగోళ. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1977వ సంవత్సరం అక్టోబర్ 21న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 5, మేలుకొలుపు. డివి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978వ సంవత్సరం జనవరి 3వ తారీఖున రిలీజ్ అయి డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 6, యుగపురుషుడు. కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978వ సంవత్సరం జూలై 14వ తారీఖున విడుదలై కమర్షియల్గా సక్సెస్ సాధించింది. నెంబర్ 7, రాజపుత్ర రహస్యం. ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978వ సంవత్సరం జూలై 28వ తేదీన విడుదలై ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 8, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1979వ సంవత్సరం సెప్టెంబర్ 28న రిలీజ్ అయి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9, ఛాలెంజ్ రాముడు. టి.ఎస్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980 సంవత్సరం జనవరి 12వ తారీఖున రిలీజ్ అయి కమర్షియల్గా సక్సెస్ని అందుకుంది. నెంబర్ 10, సర్కస్ రాముడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980 సంవత్సరం మార్చి 1వ తారీఖున విడుదలై కమర్షియల్ సక్సెస్ సాధించింది. నెంబర్ 11, సూపర్ మ్యాన్. జి. మధుసూదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980 సంవత్సరం జూలై 10వ తారీఖున విడుదలై కమర్షియల్గా సక్సెస్ని అందుకుంది. వీళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో అడవి రాముడు, యమగోళ చిత్రాలు చరిత్రను సృష్టించాయి. ఈ 2 చిత్రాలు మినహా మరి ఏ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం గమనించదగిన విషయం. ఇండస్ట్రీ హిట్తో ప్రారంభమైన వీళ్ళిద్దరి కాంబినేషన్ అదే సంవత్సరం యమగోళ సినిమాతో విపరీతమైన క్రేజ్ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత నిర్మించిన 9 సినిమాలు ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం గమనించదగ్గ విషయం. ఇవండి ఎన్టీఆర్ గారి, జయప్రద గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా విశేషాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తద్వారా మా వీడియోలు మీకు నేరుగా చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.